నమస్తే, వెల్కమ్ టు మీ ఎమ్మెల్యే హిటాఫట్టా. ప్రజాప్రతినిధి అంటే ప్రజల తరపున చట్టసభల్లో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపించే నాయకుడు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అలాంటి ప్రజాప్రతినిధులు 175 మంది ఉన్నారు. మరి వారిలో ఎంతమంది నిజంగా ప్రజల పక్షాన నిలబడ్డారు? ఎంతమంది తమకు ఓటు వేసి గెలిపించిన వారి కష్టాలను తీర్చారు? ఎంతమంది తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేశారు? అసలు ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు? గత 5 ఏళ్ల పాలన నేపథ్యంలో వారి ఎమ్మెల్యేకు ఎన్ని మార్కులు వేస్తారు? ఇలాంటి అంశాలను క్రోడీకరిస్తూ ఎన్నికల ముంగిట స్వతంత్ర టీవీ మీ ఎమ్మెల్యే హిటాఫట్టా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. మరింకెందుకు ఆలస్యం, ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? చేనేత వస్త్రాలకు పెట్టింది పేరు ఎమ్మిగనూరు. ఇక్కడ తయారయ్యే వస్త్రాలు దేశ విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఇంతటి ఖ్యాతి పొందిన నియోజకవర్గం పరిస్థితి గతమెంతో ఘనం అన్నట్లుగా తయారైంది. ఇందుకు కారణం ఇక్కడి ప్రజాప్రతినిధులు, పాలకులే అన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి. మరి గత 5 ఏళ్ల పాలనలో ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి 5 ఏళ్ల కాలంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టారు? ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి? సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గ పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీలు అమలుకు నోచుకున్నాయా లేదా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. జాతీయంగానే కాదు అంతర్జాతీయంగానూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నియోజకవర్గం ఎమ్మిగనూరు. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు చెన్నకేశవరెడ్డి. ఈయన రాజకీయ ప్రస్థానం గమనిస్తే ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు చెన్నకేశవరెడ్డి. రెండు 2004-2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు చెన్నకేశవరెడ్డి. ఆ తర్వాత వైసీపీలో చేరిన ఆయన 2012 ఉప ఎన్నికల్లోనూ, ఆ తర్వాత 2019 ఎలక్షన్లలో వైసీపీ తరపున బరిలో దిగి తిరుగులేని విజయం సాధించారు. అయితే వయోభారం కారణంగా సీఎం జగన్ ఆయన స్థానంలో వేరొకరిని నియమించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుకను ఎమ్మిగనూరు నుంచి పోటీలో నిలిపారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ఓసారి పరిశీలిస్తే 2019 ఎన్నికల్లో తనను గెలిపిస్తే పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను 6 నెలల్లో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామంలో తాగునీటి సౌకర్యం కల్పించడం, గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీటిని అందిస్తామంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే చెప్పినట్లుగానే పనుల విషయంలో ముందుకెళ్లారు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అన్న వాదన వినిపిస్తోంది. ఏకైక పథకం ఎమ్మెల్యేలు తెచ్చిన పథకం ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. తద్వారా 2004, 2009 మళ్ళీ ఈయనే శాసనసభ్యుడిగా వారు ఎన్నికవడం, 2012లో కూడా వీరే బై ఎలక్షన్లో శాసనసభ్యుడిగా ఎన్నికవడం, మళ్ళీ మొన్న 2019లో మళ్ళీ వీరే శాసనసభ్యుడిగా ఎన్నికవడం. అంటే దాదాపు 20 ఏళ్ళు 4 పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత కూడా వారు ప్రారంభించినటువంటి 2004లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఈ రోజుకి పూర్తి కాలేదు. అది కాకుండా 2014 నుంచి 19 మధ్యలో నేను ఎమ్మెల్యేగా ఎమ్మిగనూరు ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత వీరు చేసిన పాపం ఏదైతే ఉందో ఆ పథకాన్ని దాదాపు 96% పూర్తి చేసి, ఇక 4% ఉండగా మళ్ళీ నేను ఓడిపోతే మళ్ళీ గెలిచిన కేశవరెడ్డి గారు మొన్న గెలిచిన తర్వాత కూడా కేవలం 6 నెలల్లోనే దాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తానని చెప్పి కౌన్సిల్ సాక్షిగా వారు మాట్లాడడం జరిగింది. మరి ఏమైంది ఈరోజు? ఆఖరికి పథకం ప్రారంభించి 2004లో పథకం ప్రారంభించిన కేశవరెడ్డి గారే ఈరోజు పక్కకి వెళ్ళిపోయి వాళ్ళ పార్టీ అభ్యర్థిగా కూడా పక్కన పెట్టి ఈరోజు వేరే వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి. అంటే కనీసం ఇక్కడ చూస్తే మీరు ఈ పథకాన్ని మొత్తం సర్వనాశనం చేసి మళ్ళీ దాదాపు 4 సంవత్సరాల్లో పూర్తి కావాల్సినటువంటి పథకాన్ని ఈరోజు 20 సంవత్సరాలు చేసిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానికి దక్కింది. 4 సార్లు ఎమ్మెల్యేగా చెన్నకేశవరెడ్డి ఎన్నికైనా ఇంకా నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు పెండింగ్లో ఉన్నాయంటున్నారు ఓటర్లు.
ప్రజలకు తాగునీటి సౌకర్యం మొదలు రోడ్ల వరకు ఎన్నో సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని అంటున్నారు. అవేంటో ఓసారి చూద్దాం. నియోజకవర్గం పరిధిలోని గోనిగండ్ల మండలం గాజుల దిన్నె ప్రాజెక్టు వద్ద 55 కోట్ల రూపాయలతో నీటి సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టారు. దీని ద్వారా అప్పటి వరకు ఉన్న ప్రాజెక్టు సామర్థ్యం 4.5 టీఎంసీల నుంచి 5.5 టీఎంసీలకు పెరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా సాగుకు నీరు రాకపోయినా డోన్, పత్తికొండ, ఎమ్మిగనూరు సహా మరికొన్ని ప్రాంతాలకు తాగునీటి వసతి లభించింది. మొత్తం 6 గేట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా ఇప్పటికీ 4 గేట్ల నిర్మాణం పూర్తయింది. మరో 2 గేట్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే ఈ నిర్మాణ పనుల గడువును ఆగస్టు వరకు పెంచారు. ఇక ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మరో ముఖ్యమైన పని పేదలకు ఇళ్ల పట్టాలు అందించడం. నిరుపేదల కోసం పట్టణ శివార్లలో 3,264 ఇళ్ల నిర్మాణాలను సుమారు 170 కోట్ల రూపాయలతో చేపట్టారు. శివన నగర్లో ఉన్న 2,240 టిడ్కో ఇళ్ల సముదాయాల్లో మౌలిక వసతులు పూర్తి చేశారు. వీటిలో 1,920 ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. మైనారిటీ కాలనీలో ఉన్న 1,024 ఇళ్లలో మౌలిక వసతులు 60% పూర్తి చేయగా మరో 40% పనులు మిగిలి ఉన్నాయి. అయితే ఇవి అనుకున్న దానికంటే మెల్లగా నడుస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేగా ఎన్నికైన చెన్నకేశవరెడ్డి ఇచ్చిన హామీల్లో అమలు కాని వాటిని ఓసారి గమనిస్తే 6 నెలల్లో పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా నేటికి ఆ హామీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఇక 70 లక్షల మిల్లీలీటర్ల మురుగునీటిని శుద్ధి చేయాలని 52 ఎకరాల్లో ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు అది కాస్త కోతకు గురవుతోంది. దీంతో ఆ పనులు నేటికి పూర్తి కాలేదు. ఎమ్మిగనూరు పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించేందుకు టీడీపీ హయాంలో గాజుల దిన్నె నుంచి ఎమ్మిగనూరుకు మంచినీటిని తీసుకొచ్చే పనులు ప్రారంభించారు. అయితే వైసీపీ సర్కారు వచ్చాక 2020లో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అప్పట్నుంచి నేటి వరకు పనులు పూర్తి కాలేదు. ప్రారంభంలో నిధుల కొరత, ఇతరాతర కారణాలతో నేటికి ఆ హామీ నెరవేరలేదు. ₹11 కోట్ల రూపాయలతో 13 గ్రామాలకు త్రాగునీరు నేను గోనెగండ్ల మండలంలో చేసినటువంటి కార్యక్రమం. దాన్ని ఈరోజు శవాల్లాగా ఎట్లయితే శ్మశానంలో ఏదైతే మీరు పూడ్చినటువంటి పరిస్థితుల్లో మృతదేహాలను ఎలా పెడతారో ఆ రకంగా ఆ ట్యాంకులన్నింటినీ నిలబెట్టేశారు. ఒక్క చుక్క గ్రామానికి త్రాగడానికి నీళ్లు లేవు. 146 కోట్ల రూపాయలతో గాజుల దిన్నె ప్రాజెక్టు నుంచి పైప్ లైన్ తీసుకొచ్చి ఎమ్మిగనూరుకు ఇంటింటికి తాగడానికి నీళ్ళు లేవని ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తే దాన్ని నాశనం చేశారు. ఆర్టీఎస్ రేటు కెనాల్ని కూడా ఈరోజు టెండర్ పిలిపించిన ప్రాజెక్ట్ని సర్వనాశనం చేశారు. ఇవన్నీ చూస్తే మీరు కేవలం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రజావేదికను కూల్చి విధ్వంసమే మా బ్రాండ్ అనే విధంగా ఈ ప్రాజెక్టులన్నీ ఆపి ప్రతి ఒక్క వ్యక్తికి ఈరోజు ప్రతి ఒక్క వర్గానికి తాగునీటి సమస్య కానీ బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరి గొంతు కోసిన ప్రభుత్వంగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలిచిపోయింది. చేనేతలకు కేరాఫ్ గా ఉన్న ఈ నియోజకవర్గంలో వారికి సైతం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారన్న విమర్శలను మూటగట్టుకున్నారు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి. ప్రతి నేత కార్మికుడికి నేతన్న నేస్తం పేరుతో అందించే సాయం కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయారన్న విమర్శలున్నాయి. ఇక ముడి సరుకు, రాయితీపై ఉచిత విద్యుత్, 3 సెంట్ల స్థలంలో చేనేత షెడ్ల నిర్మాణంపైన హామీ ఇచ్చింది ప్రభుత్వం. వీటిలోనూ చాలా వరకు సగం మాత్రమే అమలయ్యాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక్కడ సంబంధించి గత ప్రభుత్వం టీడీపీ హయాంలో స్థానికంగా ఉన్నటువంటి జగన్నాథ్ గారు ఇక్కడ రైతులు చేనేతలను ఆదుకోవడానికి దాదాపు 100 ఎకరాల్లో చేనేత టెక్స్టైల్స్ పార్కును బనవాసి సమీపంలో ఏర్పాటు చేయడం జరిగింది గతంలో. అప్పుడు కూడా ఈ ప్రభుత్వ పనుల కోసం 5 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి దాదాపు 100 ఎకరాలు 121 జీవోని తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పురోగమన వైపు అభివృద్ధి ప్రయత్నం చేయకోకున్నట్టు తిరోగమన వైపు రావడం జరిగింది. అందులో భాగంగానే తిరోగమన పద్ధతిలోగానే గత టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మేము ఎందుకు ఏర్పాటు
చేయాలని చెప్పి చేనేతలపైన కక్షపూరితంగా ఆ యొక్క టెక్స్టైల్స్ పార్కును రద్దు చేసి ప్లాట్లు వేసి వెంచర్లు వేసి జగనన్న కాలనీ పేరుతో ఇష్టాన్ని రాజ్యాంగ సెంటుకు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలను పెట్టి ఆ పద్ధతిలో అమ్మడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ప్రాంతంలో జీవనం గడుపుతున్నటువంటి చేనేతల బతుకులు దయనీయంగా మారేవని చెప్పి మేము భావిస్తున్నాం. ఒకవేళ టెక్స్టైల్స్ పార్క్ ఏర్పడాయంటే దాదాపు 45,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరికినటువంటి ఈ పరిశ్రమను పూర్తి స్థాయిలో వైసీపీ ప్రభుత్వం దూరం చేయడం చాలా బాధాకర విషయం. చేనేత కుటుంబాలకు చేయూత అందించాలన్న లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో టెక్స్టైల్ పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ టెక్స్టైల్ పార్కు రద్దు చేసి ఇతర జిల్లాలకు మళ్లించారు. ఇది కాస్త ఎమ్మెల్యేతో పాటు ప్రభుత్వంపైన విమర్శలు పెరిగేలా చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు చేనేత టెక్స్టైల్ పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని రద్దు చేసి ఇళ్ల స్థలాలుగా విభజించారు. ప్రధానంగా పరమాందొడ్డి, బనవాసి ఫారానికి చెందిన ప్రజలకు జగనన్న కాలనీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు సిద్ధం కాగా కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తం పెండింగ్లో ఉండిపోయింది. గత 10 సంవత్సరాల క్రితం మరి లబ్ధిదారుడు అంటే మధ్యతరగతి వాళ్ళు 25,000 50,000 బయట అప్పు తెచ్చి వాళ్ళకి అక్కడ డిపాజిట్ చేశారు. ఇల్లు మంజూరు అవుతుందనే సంతోషంతో మరి 10 ఏళ్ళైనా ఈ 50,000కు వడ్డీ కట్టాలా, 25,000కు వడ్డీ కట్టాలా, మరి ఇల్లు రాలేదు. మరి జగన్ ప్రభుత్వము ఇది కరెక్ట్ కాదు, వెంటనే వాళ్ళకి లబ్ధిదారులకి ఇంటి బీగాలు అప్పచెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. సంక్షేమం ముసుగులో అభివృద్ధిని చంపిన పార్టీ వైసీపీ పార్టీ. ఈరోజు రానున్న రోజుల్లో మళ్ళీ ఆ అభివృద్ధి రావాలంటే ఖచ్చితంగా సైకిల్ రావాలని ప్రజలు నిర్ణయించుకోవడం జరిగిందని తెలియజేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఎమ్మెల్యేగా చెన్నకేశవరెడ్డి 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీల కంటే అమలు చేసినవి తక్కువన్న అభిప్రాయం నియోజకవర్గంలో వ్యక్తమవుతోంది. దీంతో స్థానికంగా ఉన్న ప్రజలు ఎమ్మెల్యే పనితీరుకు 100కు 50 మార్కులు వేశారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కేవలం సంక్షేమం మినహా అభివృద్ధి పనులు మాత్రం ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. రాబోయే ఎన్నికలలో 2024లో ఈ నియోజకవర్గ ప్రజలు సంక్షేమం వైపు మొగ్గు చూపుతారా లేక అభివృద్ధి వైపు చూపుతారా అనేది తేలాలంటే రానున్న 2024 ఎన్నికల వరకు వేచి చూడక తప్పదు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మిగనూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ బుట్ట రేణుక బరిలో దిగుతున్నారు. మరి ఆమెపై చెన్నకేశవరెడ్డి ఎఫెక్ట్ ఎంత మేరకు ఉంటుంది అన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.